ధ్యానము. శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం గురించి అర్జునుడికి చెప్తూ, ఓ అర్జున, ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యం ఏతత్ పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః అన్నారు. అంటే అర్జున, లోకంలోని మానవులకు మిగతా అన్ని ప్రాణులకు కూడా తినటము, నిద్రించటము, దాంపత్య సుఖము, భయము సమానమే అంటున్నారు. లోకంలోని మానవులకు మిగతా అన్ని ప్రాణులకు తినటము, నిద్రించటము, దాంపత్య సుఖము, భయము సమానమే అంటున్నారు. ఇది నిజమేనా అని మనం ఒకసారి ఆలోచిస్తే, తినటం అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పశువులు గడ్డినే తింటాయి. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పులి మాంసమే తింటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పక్షులు గింజలే తింటాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అవన్నీ కూడా ఒకే ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మరి అట్లా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఒకే ఆహారం తీసుకునే వ్యవహారం మనిషికి ఉందా? లేదు. మరి ఎవరికి జ్ఞానం ఉన్నట్లు? అలాగే నిద్రించటం, రాత్రి అయిందా అంటే అవన్నీ పెందలాడే తింటాయి, పెందలాడే నిద్రిస్తాయి, మరలా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాయి. మరి మనిషో రాత్రి 11-12 గంటల వరకు నిద్రపోడు, ఉదయం 10 అయినా నిద్ర లేకపోడు. అలా తినటం, నిద్రించటంలో కూడా మనకంటే అవే జ్ఞానపరంగా ఉన్నాయి. అలాగే భయం, మిగతా వాటికి ప్రాణభయం ఒక్కటే ఉంది. మనకో ఎన్ని భయాలు! రోగ భయం, డబ్బు భయం, రూప భయం ఏమండి. అలాగే దాంపత్య సుఖం అన్నావా, ఇతర జీవులు ఆ ఋతుకాలంలో మాత్రమే భోగిస్తాయి. మానవుడు అన్ని ఋతువులు వీడివే. అంటే లోకములో జీవులను మించి మానవుని దగ్గర ఏముంది జ్ఞానం చెప్పండి? అంటే లోకములో ఇతర జీవులను మించి మానవుని దగ్గర ఏముంది జ్ఞానం చెప్పండి? ఏమన్నా జ్ఞానం ఉంది అంటే అది ఆత్మజ్ఞానం. అది వాటికి ఉండదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని బట్టి మానవుడికి విశేషమే తప్ప, ఆ ఆత్మజ్ఞానమే కనుక లేకపోతే మానవుడు అన్ని జీవులతో సమానమే. చీమలు ఉన్నాయి, పంచదార పెట్టండి వచ్చి తింటాయి, గమేషన్ కొట్టండి వస్తాయా? పిల్ల చీమలైనా అంతే. అదే మన పిల్లవాడికి ఇవ్వండి, ఏదైనా నోట్లో పెట్టేస్తాడు మన పిల్లవాడికి ఇస్తే. అంటే అది తింటే బ్రతుకుతాం, ఇది తింటే ప్రమాదం అనే జ్ఞానం వాటికి ఉందా లేదా? కాకపోతే వాటికి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం మనకు పుట్టుకతో ఉందా? లేదుగా, రాలేదుగా. గురువును ఆశ్రయించాము, ఆయన బోధిస్తే మనకి ఆ జ్ఞానం వచ్చింది. ఆ గురువు తటస్థించలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? వాటిలాగానే మన జన్మ కూడా ఉంటుంది. అందుచేత మానవుడి యొక్క విశేషత ఎక్కడ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏనాడైతే గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఆత్మవిద్యను అధ్యయనం చేస్తావో, బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తావో, ఆ పూట నీకు విశేషమే తప్ప, లేకున్నట్లయితే అన్ని జీవుల్లో నువ్వు ఒక్కడివే. అన్ని దేహాల్లో నువ్వు ఒక దేహమై జీవిస్తావే తప్ప నీకు అంటూ ఏ విశేషము లేనట్లేగా. అందుకే అర్జున, మరణించినప్పుడు మనము ఎలాంటి భావముతో దేహాన్ని వదులుతామో అట్టివాడు ఎల్లప్పుడూ అదే భావాన్ని తలుచుట చేత ఆ భావాన్నే పొందుతాడయ్యా అన్నారు భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకంలో స్వామిగారు. కాబట్టి మరణ సమయంలో నీకు ఏమన్నా ఆధ్యాత్మిక జ్ఞానము, అనన్య భక్తి జ్ఞానము ఉన్నదా? అది నిన్ను కాపాడేటువంటి వాటివిగా ఉంటాయి.
అంతేగాని నువ్వు ప్రపంచ వస్తువుల్లో మునిగిపోయి, సాంసారిక వ్యవహారాల్లో మునిగిపోయి, ఆ మోహ వ్యామోహాల్లోనే మునిగిపోయి అలాంటి సంసారమే తెచ్చి పెట్టుకున్నావా, చివరికి ఏమవుతుంది? తిరిగి మరలా ఏ దేహము వస్తుందో చెప్పలేము. అంటే మనకి భాగవతంలో ఒక చిన్న కథ ఉంది. ఎలాగైతే వృషభుడు అనే పేరు గల జడభరతుడు రాజ్యాన్ని బిడ్డలకు సోదరులకు అప్పగించి నదీ తీరాన ధ్యానం చేసుకుంటూ ఉండంగా జరిగినటువంటి విచిత్రం, చిన్న లేడిపిల్ల మీద మమకారం పెట్టుకున్న కారణంగా మళ్ళీ జన్మలో లేడిపిల్ల అయి పుట్టాల్సి వచ్చింది అని భాగవత కథ. అయితే నియమనిష్టలతో జ్ఞాన సంస్కారముతో జీవించాడు కాబట్టి అది ఉండటం కారణంగా తాను చేసిన పొరపాటు జ్ఞాపకం వచ్చి లేడి దేహంలో ఏమీ చేయలేక ఆ తర్వాత జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి జడ వస్తువులుగా ఉండి మనసుని పరమాత్మయందే అవలోకనం చేసుకుంటూ ఉన్నట్లుగా ఆ తర్వాత కఠోర నిష్టతో ఆయన బ్రాహ్మీ స్థితిని పొందాడు అని 5వ స్కందం భాగవతంలో చెప్పబడుతుంది. అంటే అలాంటి పొరపాట్లను గ్రహించే అవకాశం పరమాత్మకి మనకు ఇవ్వలేదండి. మనం ఏ పొరపాట్లు చేశామో అలాంటి పొరపాట్లను గ్రహించే అవకాశం మనకెవ్వరికీ పరమాత్మ ఇవ్వలేదు. సుషుప్తిలో ఈ దేహాన్ని వదిలి జాగ్రత్తలో మరలా ఈ దేహాన్ని పొందాం కాబట్టి ఆ జ్ఞానం అలాగే ఉంటుంది. కానీ ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం ధరించామా అంటే మాత్రం ఆ జ్ఞానం లేకుండా చేస్తున్నాడు ఈశ్వరుడు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏదో ఒక పూట ఈ దేహాన్ని వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేహాన్ని వదిలివేసే పూట ఆ పరమాత్మ స్వరూపం యొక్క భావములో ఉండాలి. అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుజ్యచ మై అర్పిత మనోబుద్ధి మాం ఏవ వైశ్యస్య సంశయ అన్నారు. అర్జున, అందువలన అన్ని కాలములయందు నన్నే అనుసంధింపుము అన్నారు. అంటే సర్వ సంకల్పాలని సర్వ ఆలోచనల్ని హరించేటువంటి జ్ఞానయుద్ధము చేయుము అన్నాడు. అప్పుడు ఆ జ్ఞానయుద్ధములో నీ మనోబుద్ధులు నాకు అర్పితమవుతాయి. అట్లా బ్రహ్మము అయినటువంటి నాయందు అర్పింపబడిన మనోబుద్ధులు కల నీవు బ్రహ్మస్వరూపముగు నన్నే పొందగలవు. కాబట్టి అర్జున, సంశయం విడిచి సాకార ఆకారమగు హంసతో మనసును జోడించి ఉంచు, బ్రహ్మానుభవాన్ని పొందగలవు అని చెప్పారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధ్యాన శ్లోకం.